హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు ఏఐని నమ్ముకొని ట్రేడింగ్ చేయొచ్చు అంటారా? ఏఐని నమ్ముకొని ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఏఐలో ఒరిజినల్గా మనకి ఏఐ అనేది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా, 2024 డిసెంబర్ నాటికి ఓవరాల్గా ఈ ఎర్త్ మీద ఎటువంటి నాలెడ్జ్ ఉందో ఏ రిలేటెడ్గా అయినా అది మొత్తం ఏఐకి ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. సో ఏఐ ఇప్పుడు దానికి ఉన్న నాలెడ్జ్లో నుంచి తీసి మనకి ఇస్తుంది. కానీ ఈ రోజు ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది అనేది అది ఒక డైనమిక్ నేచర్. ట్రేడింగ్ అనేది డైనమిక్ నేచర్. సో రోజుకు ఒక రకంగా ఉంటుంది మార్కెట్ మూవ్మెంట్ అనేది. సో ఇప్పుడు ఏఐ మీకు ఏం చేస్తుందంటే పాస్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని అనాలిసిస్ చేసి, సో రెగ్యులర్గా మనకి స్టాక్ మార్కెట్లో ఇచ్చే సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, స్టాప్ లాస్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇవి చెప్తుంది. ఇవి ఏఏ చెప్పనవసరం లేదు. ఎవ్రీడే మనం టీవీ ఆన్ చేస్తే టీవీలో అనలిస్టులు కూడా ఇవే చెప్తూ ఉంటారు. సో ఈరోజు నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ ఫేస్ చేస్తుంది, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకంటూ ఒక వ్యూ ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ అందరూ ఏదైతే మాట్లాడుకుంటారో అవే ఉంటాయి. కొత్తగా ఏఐ ఇన్ఫర్మేషన్తో ట్రేడ్ చేసేసి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది గ్యారంటీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఏఐ అనేది కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్న డేటాని అనాలిసిస్ చేసి, ఓకే ఇక్కడ ఇంత రెసిస్టెన్స్ రావచ్చు, ఇక్కడ ఇంత సపోర్ట్ రావచ్చు, ప్రజెంట్ ప్రైస్ని బేస్ చేసుకుని ఇంత రెసిస్టెన్స్లో ఉండొచ్చు, ఇక్కడ ఇంత సపోర్ట్ ఉండొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తుందే తప్ప యాక్యురేట్గా 100% యాక్యురేట్గా నువ్వు ఇక్కడ కొనేసి ఇక్కడ అమ్మేసి అనేది ఏఐ చెప్పలేదు. అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏఐ వల్ల అనాలిసిస్ కానీ ఫండ్ మేనేజర్స్ కానీ వీళ్ళన్న జాబ్స్ అన్ని పోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఏఐ వల్ల ఫండ్ మేనేజర్స్కి స్టాక్ అనలిస్టులకి జాబ్స్ ఏమి పోవు. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు ఏఐని ఎవరైతే యూస్ చేసుకొని దాని టూల్స్ చూసుకొని ఎవరైతే ట్రేడింగ్ చేస్తారంటే 1-2 టైమ్స్ వాళ్ళు ప్రాఫిట్లోనే గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 100% దాకా. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరి జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇందులో నిజం అంటారా? అంటే మీకు వేరే జాబ్స్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్ ఏంటంటే 2+2 క్యాలిక్యులేట్ చేసి 4 అని చెప్పాలి. ఓకేనా? మీ జాబ్ 2+2 క్యాలిక్యులేట్ చేసి 4 అని చెప్పాలి. సో అది ఏఐ చేస్తుంది. 2+2 ఎంత అంటే 4 అని చెప్పేస్తుంది. సో అక్కడ మీ జాబ్ తీసేయచ్చు, ఏఐ పెట్టుకోవచ్చు, 2+2 = 4 అని చెప్పొచ్చు. కానీ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మీరు ఒక స్టాక్ని ఏ ప్రైస్లో బై చేయాలి, ఏ ప్రైస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనేది చెప్పాలి అంటే దానికి కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ కావాలి. అంటే ఎలా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 100 రూపీస్లో స్టాక్ కొన్నాము, అది ఒక 150 వెళ్తుందా, 200 వెళ్తుందా, 250 వెళ్తుందా, దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఆ టైంకి ఉన్న ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ బేస్ చేసుకుని దానికి ఒక రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రేంజ్ ఎంతవరకు వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారనుకోండి, ఫండ్ మేనేజర్స్ దాన్ని స్టాక్స్ని ఎలా చూస్తారు అంటే దాని ఫుల్ పొటెన్షియాలిటీ. ఓకే, ఇక్కడ కొంటే దీని రేంజ్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్తో అంతవరకు 99% అక్కడ వరకు వెయిట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ని యూజ్ చేసి ఈ వెంటనే ఎంట్రీ చేయడం, ఎగ్జిట్, లైక్ ట్రేడింగ్ లాగా వాళ్ళు చేయరు. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఏఐ హ్యాండిల్ చేయలేదు. ఒక ఫండ్ మేనేజర్ చేసే సిచ్యువేషన్ని, ఒక అనలిస్ట్ చేసే సిచ్యువేషన్ని ఏఐ హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు హ్యూమన్ ఎమోషన్స్తో పాటుగా దాని అనాలిసిస్ అనేది కావాలి. ఓకేనా? ఏం చేస్తుంది? సింపుల్గా మీకు 2 రూల్స్ చెప్పేస్తుంది, ఇక్కడ బై చేయి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి, ఇక్కడ ఎగ్జిట్ చేయని చెప్తుంది. కానీ ఫండ్ మేనేజర్స్ ఏంటి, ఒకవేళ మనం అనుకున్న స్టాకు అనుకున్న విధంగా బిహేవ్ చేయకపోతే ఆ ఫండ్ నువ్వు ఇమ్మీడియట్గా వేరే ఏ స్టాక్లో పెట్టాలి, వేరే ఏ ఫండ్లోకి దాన్ని డైవర్సిఫై చేయాలి, ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? ఇదంతా ఏఐ చేస్తుందా? చేయలేదు కదా. సో ట్రేడింగ్ పరంగా ఏంటంటే ఖచ్చితంగా హ్యూమన్ ఇంటెలిజెన్సే అవసరం అవుతుంది తప్ప ఏఐ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఓకే, అంటే ఏఐ వల్ల ఏమీ ఉపయోగం లేదు అంటే ట్రేడింగ్ పరంగా అంటే మీరు ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఉపయోగం లేదు. బట్ మీరు ఏఐని ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు మీకు మీ ఓన్గా మీరు ఒక ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు. మీరు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక కోర్సులోకి వెళ్ళి ఇంకోటి ఇలా రకరకాలుగా మీరు సెర్చ్ చేసే బదులు ఏఐలోకి వెళ్ళి నాకు టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ చెప్పండి అంటే అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ కావాలంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో అవుట్ రైట్గా ఎక్కడెక్కడ మనకి ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మళ్ళీ ఇంకా ఇన్డెప్త్గా అడిగితే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ నేర్చుకోవడానికి మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏఐ హెల్ప్ అవుతుంది. నేను నా ట్రేడింగ్ కెరియర్ 2014లో స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఇంకా మనకు 1 GB per డేటా ప్లస్ అంత స్పీడ్ కూడా ఉండేది కాదు. నేను
టెక్నికల్ అనాలిసిస్ మీద ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఈ యూట్యూబ్ వీడియోస్ ఇలాంటి కొన్ని చూడటానికి నేను పర్టికులర్గా ల్యాప్టాప్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ వైఫై కనెక్ట్ చేసుకుని అక్కడ డౌన్లోడ్స్ చేసుకుని వీడియోస్ కొన్ని జీబీస్ ఆఫ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఇంటికి వచ్చి వాటిని చూసేవాడిని. ఇప్పుడు ఆ స్ట్రెస్ లేదు కదా. అవును. ఏఐతో సింపుల్గా ఓకే పలానా నాకు కావాలి అంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా ఇచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదన్నా ఒక ఇండికేటర్ మీద మీకు ఒక నాలెడ్జ్ కావాలి, ఇచ్చిమోకు క్లౌడ్ అనే ఒక ఇండికేటర్ మీద మీకు నాలెడ్జ్ కావాలి. నాకు ఇచ్చిమోకు క్లౌడ్ మీద బెస్ట్ సెట్టింగ్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఇంట్రాడేకి ఎలా వాడాలి, పొజిషనల్కి ఎలా వాడాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎలా వాడాలి, ఇలా మీకు నచ్చిన వేలో మీరు దాన్ని క్వశ్చన్ అడిగితే అది మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ వేలో మీకు మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ఏఐ ఇస్ ద బెస్ట్. కానీ పర్టికులర్గా నేను ఏఐని బేస్ చేసి ట్రేడింగ్ చేస్తాను అంటే మీకు ఏఐ అనేది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ హెల్ప్ చేయదు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేస్తారా సార్ ఏఐని బేస్ చేసుకుని ట్రేడ్ చేయడం ఈ రోజు అనేది? నేను ఏఐని బేస్ చేసుకుని నాకున్న స్క్రీన్ షాట్స్ నేను ఒక ఇండికేటర్ వాడుకుంటాను. సో ఆ ఇండికేటర్ రిలేటెడ్గా ఏంటంటే దాని ఇమేజ్ క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ని ఏఐకి ఇచ్చేసేసి సో నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని ఓకే ఇక్కడి నుంచి ఇది పెరుగుతుందా పడుతుందా అనేది చెప్తే అదేం చెప్తుంది, మళ్ళీ ప్రాబబిలిటీనే ఇస్తుంది మీకు. ట్రేడింగ్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఏంటి, ఓన్లీ 50% ప్రాబబిలిటీ, అయితే పైకి లేదా కిందకి. ఓకే, ఈ 2 డైరెక్షన్స్లోనే మార్కెట్ ఉంటుంది. సో మనకి ఏం చెప్తుంది, ఓకే ఈ లెవెల్ దాటితే కొను, ఈ లెవెల్ దాటితే అమ్ము అని చెప్తుంది. అది మనకి తెలుసు కదా. ఇండికేటర్లో ఏ ఇండికేటర్ తీసుకున్నా ఒకటే రూల్ ఉంటుంది, పలానా ఈ లైన్ దాటితే బై చేయాలి, ఈ లైన్ దాటితే సెల్ చేయాలి, ఇదే ఉంటుంది. ఏ ఇండికేటర్స్ తీసుకున్నా రూల్ ఇలానే ఉంటుంది. ఏం చెప్తుంది, ఈ ప్రైస్ దాటితే బై చేయి, ఈ ప్రైస్ దాటితే సెల్ చేయి అని చెప్తుంది. ఆ మాత్రం దానికి ఏ ఎందుకు, ఆల్రెడీ ఉన్న ఇండికేటర్స్ సరిపోతాయి కదా మనకి. అవును. సో ఏ చెప్పినా అంతే చెప్తుంది. కాకపోతే ఏంటంటే మన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనకి ఏఐ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే సార్, ఇంకోటి అంటే ఏఐని వాడుకొని ఎవరైనా మీ దగ్గర ఎవరైనా క్లయింట్స్ కానీ ఏమైనా మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చారా మేము ఇలా లాస్ అయ్యామని చెప్పేసి? ఏఐని రిలేటెడ్గా లాస్ అయ్యామని అయితే నాకు ఎవరు చెప్పలేదు. అంటే ఇప్పుడు ఏఐ అవేర్నెస్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. పర్టికులర్గా ట్రేడింగ్లో ఏఐని వాడచ్చు అనేది అవేర్నెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది. అయితే నేను ఏఐ టూల్ వచ్చేసింది ఇంకా వేరే ఏం అవసరం లేదు అని చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి యూట్యూబ్లో. ఈ ఒక్క టూల్ చాలు, ఏఐ టూల్ ఈ ఒక్క టూల్ చాలు, ఇంకా అసలు నో లాస్ అని చెప్పి చాలా వీడియోస్ వచ్చాయి. సో నేను ఆ వీడియోస్ అన్ని ఊరికే చూశాను అనమాట. నిజంగా ఏఐలో అంత ఉందా, అంత బ్యూటిఫుల్ ఏమన్నా సెట్ చేస్తుందా అని. తేడా చేస్తే ఏంటి, ఓపెన్ చేస్తే ఏముంటుంది, ఆల్రెడీ ఉన్న ఇండికేటర్కి కోడ్ రాస్తుంది, ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్కి కోడ్ రాస్తుంది తప్ప కొత్తగా ఏఐ వచ్చేసి కరెక్ట్గా ఇది పిన్ పాయింట్గా ఇక్కడ బై చేయి ఇక్కడ సెల్ చేయి అనేది ఏఐలో లేదు ఇప్పటివరకు. ఓకే, కానీ ఏఐ వల్ల నాలెడ్జ్ అనేది ఎంతో కొంత గెయిన్ అవుతుంది కదా సార్? ఐ మీన్ నాలెడ్జ్ గెయిన్ ఉంటున్నాయి 100%. నాలెడ్జ్ గెయిన్ అనేది ఏఐ వల్ల 100% అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఎక్కడా లేనంత నాలెడ్జ్ ఇస్తుంది కదా. మీరు ఏ టాపిక్ రిలేటెడ్గా, ఇప్పుడు ట్రేడింగ్ ఉంది, ట్రేడింగ్ రిలేటెడ్గా ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్ని ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు కొత్తగా ఇవాళ ఏం కాన్సెప్ట్ పుట్టుకు రాదు ట్రేడింగ్లో. ఆల్రెడీ ఉన్న టాపిక్స్ని ఇన్డెప్త్గా వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ కొత్తగా టాపిక్ పుట్టుకొచ్చే అవకాశం ఏం లేదు. సో ఈ ప్రీ డిఫైన్డ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మీకు ఒక వేరే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, వేరే ఇంకో పర్సన్తో మీకు అవసరం లేకుండా ఏ ఇస్తుంది కదా. సో అలా నాలెడ్జ్ గెయిన్ చేయడంలో 100% ఏఐ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే ఏఐ వల్ల సార్ కొన్ని కోర్సెస్ కూడా కొంతమంది డౌన్లోడ్ చేసుకుని అమ్ముతున్నారు. ఐ మీన్ ఏఐ వల్ల కాకుండా వాళ్ళు ఓన్గా బుక్ రాసామని చెప్పేసి, వాళ్ళు ఓన్గా వెబ్సైట్స్ ఏదో క్రియేట్ చేసామని చెప్పేసి, సో ఇలా కూడా యూజ్ చేసుకున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అది వాళ్ళ స్మార్ట్నెస్ అని అంటారు, లేకపోతే వాళ్ళ బిజినెస్ అని అంటారా? అంటే ఇప్పుడు ఏఐలో అది కూడా మొత్తం మనం టైప్ చేసి అయితే మనం కమాండ్ ఇస్తామో సేమ్ అలాగే వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని బయట బిజినెస్ అవుతుంది. సో కొంతమంది దీన్ని గుర్తించి అదే ఇది మొత్తం అందులోనే ఉంది కదా, నీ దగ్గర ఏముంది స్పెషల్గా అంటే మీలాంటి వాళ్ళు గుర్తించి అని చెప్పడం. సో ఇది ఎలా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా, లేకపోతే ఎలా అంటారు, మీరు ఎలా చూస్తారు మీరు ఇది? ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని వాళ్ళు డెవలప్ అవడంలో తప్పేం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఏవో కొన్ని యానిమేటెడ్ వీడియోస్ చూశాను ఏఐ బేస్ చేసుకుని. అంటే అది యానిమేటెడ్ వీడియో కాబట్టి యానిమేటెడ్ వీడియో అని చెప్తున్నా, కానీ నేను ఆ వీడియో మీద క్లిక్ చేస్తున్నప్పుడు నాకు అది యానిమేటెడ్ అనిపించలేదు అసలు. నాట్ ఈవెన్ 1% కూడా యానిమేటెడ్ అనిపించింది, చాలా రియలిస్టిక్గా అనిపించింది. సో అంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ అనేది ఏఐకి ఇస్తుంటే అది ఒక మంచి వీడియో డెవలప్ చేసి ఇస్తుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఇదే ఏఐని వాడి సినిమాలు కూడా తీసేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చాలామంది అట్లా చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నారు. ఏది మన ట్రెడిషనల్గా భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు, కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చాలామంది వీడియోస్ పెడుతున్నారు. చాలా ఎక్సలెంట్గా వస్తుంది కదా. ప్లస్ ఇప్పుడు మనం బుక్ చదివిన దానికన్నా వీడియో చూసింది బాగా రిసీవ్ చేసుకుంటారు. సో మరి వాళ్ళు ఆ బుక్ చదివి అందులో ఉన్న స్క్రిప్ట్ని
ఏఐకి ఇచ్చి సో ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది మనకు చూపిస్తున్నారు కదా, అంటే అది మరి మనం మంచిదే కదా. సో ఇప్పుడు అలానే ఏఐని బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా ఓకే ఒక నాలెడ్జ్ని మీరు ఇవ్వడంలో తప్పేం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బుక్ రాయాలి, దానికి మీరు ఏఐ హెల్ప్ తీసుకున్నారు. మీరు ఏఐలో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకుని బుక్ రాస్తే ఎవడు తీసుకోడు. మీకంటూ ఒక నాలెడ్జ్ ఉండి ఈ నాలెడ్జ్ని ఇంకా బెటర్ వేలో ఏఐని వాడుకుని దాని నుంచి ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకుంటూ ఆ వేలో మీరు ఒక బుక్ రాశారనుకోండి, పోనీ ఒక కోర్సే డిజైన్ చేశారనుకోండి, అది తప్పులేదు కదా. కొంచెం స్మార్ట్నెస్ ఫస్ట్ మీకు నాలెడ్జ్ పెరుగుతుందిగా. మీరు ఎవరికో కోర్స్ ఇచ్చాడా లేదా పక్కన పెట్టండి, మీ నాలెడ్జ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది కదా. అక్కడి నుంచి మీరు దాని మీ ఓన్ కోర్స్కి మీరు చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు మన టీచర్ చెప్తేనే కదా మనం నేర్చుకునేది, ఎవడో ఒకటి మనకు చెప్పాలి కదా. నౌ ఏ ఈజ్ అవర్ టీచర్. ఓకే, అదే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చిన. థ్యాంక్ యూ.